జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పేశారు. విజయం సాధించిన జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రౌడీజాన్ని సహించబోనంటూ పార్టీలోని కొందరు నేతలకు అర్థమయ్యేలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవరూ తమకు శత్రువులు కారన్న పవన్, వాళ్లు మనకు ప్రత్యర్థులు మాత్రమేనన్నారు. వైసీపీ వాళ్లు చేసిన తప్పులు చేయొద్దని, కక్ష సాధింపులకు దిగొద్దని హితవు పలికారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణుల్ని కోరిన జనసేనాని భావంలో ఉండాల్సిన తీవ్రతను భాషలో చూపించనక్కర్లేదన్నారు. పరుష పదాలు, తీవ్ర పదజాలం వాడాల్సిన అవసరం లేదని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీని పటిష్టం చేయడానికి నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జనసేన నాయకులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జనవాణి కార్యక్రమం నిర్వహించాలని, పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఒకరోజు ఉండాలని సూచించారు. దీనివల్ల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు పవన్ కళ్యాణ్. గెలిచిన ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని, అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలం వాడొద్దని, దయచేసి కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ కార్యక్రమాలు, రివ్యూల్లో పాల్గొనకుండా కంట్రోల్ చేసుకోవాలంటూ పార్టీ నాయకుల్ని పవన్ కోరారు. అలానే సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలపై పోస్టులు పెడుతున్న క్యాడర్కు కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. అలా చేస్తే ఎంతటి వారైనా, ఎంత నమ్మకమైన వాళ్ళనైనా వదులుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ పవన్కు అంత కోపం తెప్పించిన ఘటనలేంటి? ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పవన్కు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మిత్రపక్షాలని విమర్శించొద్దన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? ఇదే అంశం మీద వాళ్ళ స్పెషల్ డ్రైవ్లో డిస్కస్ చేద్దాం. ఈ డ్రైవ్లో మనతో పాల్గొంటూ ఉన్నారు శాంతిప్రసాద్ గారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం శాంతిప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే వర్మ గారు. నా పేరు రవిశంకర్ అండి. మీరు పేరు మర్చిపోయారు. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే. తర్వాత మీ అధినేత, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాడర్ను ఉద్దేశించి కాస్త